హాయ్ ఫ్రెండ్స్ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది భారతదేశంలోనే అతి పెద్ద బ్యాంకు. సో దీంట్లో మనకు ఒక పెద్ద నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. టోటల్గా 2000 ఖాళీలకి. సో ఇది ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ అనమాట. సో 2000 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక దీనికి అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేదీ మనకి 14/11/2020 నుంచి 4/12/2020. సో రేపటి నుంచి మనకి ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనకి 3 ఫేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది. మనకి ఒకటి ప్రిలిమ్స్, రెండవది మెయిన్స్, మూడవది ఇంటర్వ్యూ. ఓకే, దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి 3rd వీక్ ఆఫ్ డిసెంబర్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి డిసెంబర్ 31, 2020 నుంచి, అదేవిధంగా 2, 4, 5 జనవరి 2021 వరకు జరుగుతాయని చెప్పేసి ఇచ్చారనమాట. ఓకే, ఇక నెక్స్ట్ రిజల్ట్ వచ్చేసి మనకి 3rd వీక్ ఆఫ్ జనవరి 2021. సో డౌన్లోడ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్. సో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సో అదే వారంలో హాల్ టికెట్స్ మెయిన్స్కి అనేది డౌన్లోడ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి జనవరి 29, 2021. డిక్లరేషన్ ఆఫ్ మెయిన్ ఎగ్జామ్స్ సో 3rd or 4th వీక్ ఆఫ్ ఫిబ్రవరి. డౌన్లోడ్ ఆఫ్ ఫేజ్ 3 కాల్ లెటర్. సో ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2 క్వాలిఫై అయిన వాళ్ళు ఫేజ్ 3కి మనకి 3rd or 4th వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2021 ఆన్వర్డ్స్. నెక్స్ట్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ మనకి లేదా గ్రూప్ ఎక్సర్సైజ్ ఫిబ్రవరి, మార్చి 2021లో ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ లాస్ట్ వీక్ ఆఫ్ మార్చిలో వస్తుంది. ఓకే, ఇంకా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. దీనికి అప్లై చేసుకునేటప్పుడు మనకి ఆప్షన్ అనేది వస్తుంది, అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక కాలేజ్ చూసినట్లయితే మనకి చూడండి, బ్యాక్లాగ్స్ కొన్ని ఉన్నాయి, అదేవిధంగా డైరెక్ట్గా కొన్ని ఉన్నాయి. సో టోటల్గా 2000 పోస్టులు అనేది ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దామండి. ఏజ్ లిమిట్. సో 21 నుంచి 30 సంవత్సరాలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే మనకి 1/4/1999 నుంచి 2/4/1990. సో ఈ డేట్లో బుద్ధలో పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇక ఎస్సీ, ఎస్టీకి 5 సంవత్సరాల రిలాక్సేషను, ఓబీసీకి 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మీకు ఏది ముఖ్యం అది మాత్రమే చెప్తాను. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ చూడొచ్చు మనము. 31/12/2020. సో గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో డిగ్రీ ఏ గ్రూప్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఎం. సో ఏ గ్రూప్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. Those who are in the final year or final semester of their graduation may also apply provisionally subject to the condition that if called interview they will have to produce proof of having passed the graduation examination on before 31/12/2020. ఓకే ఫ్రెండ్స్, 31/12/2020 లోపల మీ డిగ్రీ పూర్తి అవుతుంది అనుకుంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో మొబైల్ ఫోన్స్ బ్యాన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఫేజ్ 1 అండి, ప్రిలిమినరీ ఎగ్జామ్. సో సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మనకి సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన 30 క్వశ్చన్స్, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్, రీజనింగ్ 35 క్వశ్చన్స్, టోటల్గా 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 100 మార్కులు కేటాయించారంటే ఒక క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్గా టైం మనకి 1 అవర్. సో సెలక్షన్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్. సో సెలక్షన్ మనకి ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఎగ్జామ్ కండి కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ విల్ బీ డ్రాన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో ప్రిలిమ్స్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి తీసుకుంటామని చెప్పేసి ఇచ్చారు. సో దెర్ విల్ బీ నో సెక్షనల్ కట్ ఆఫ్. సో క్యాండిడేట్స్ నంబరింగ్ 10 times the number of vacancies in each category will be shortlisted for main examination from the top of above merit list. సో మనకి ప్రిలిమ్స్లో ఎక్కువ మార్కులు వచ్చింటాయి కదా, వాళ్ళని సెకండ్ ఎగ్జామ్కి కాల్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. సో సెకండ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక సెకండ్ ఎగ్జామ్లో ఏం ప్రిపేర్ కావాలి ఇక్కడ చూడొచ్చు మనము. సో రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 క్వశ్చన్లు, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్, జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 35 క్వశ్చన్స్, టోటల్గా 155 క్వశ్చన్లు, 200 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. ఇక 3 గంటల టైం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, డిస్క్రిప్టివ్ పేపర్. సో ద డ్యూరేషన్ ఆఫ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 minutes. ఇట్ విల్ బీ ఏ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే విత్ 2 questions ఆఫ్ ఈచ్ 50 మార్క్స్ అండి. ఓకే, ఈ 200 మార్క్స్ కాదనే సో ఇక్కడ ఇంగ్లీష్లో డిస్క్రిప్టివ్ పేపర్ మనకి 50 మార్కులకి ఇవ్వడం జరిగింది. ఓకే,
ఇది 30 minutes టైం ఇంటర్వ్యూ. ఇక ఈ మెయిన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి అనేది ఉంటుంది. ఇక హౌ టు అప్లై. సో ఇక్కడ మీకు దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్. ద క్యాండిడేట్ షుడ్ డౌన్లోడ్ దేర్ హాల్ టికెట్ అండ్ ఇన్ acquaint yourself booklet by entering their registration number password. Okay. ఇక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ద క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ ఫోటో ఐడి కార్డ్ సచ్ యాజ్ పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది, ఇది మీకు అంతా తెలిసిందే. ఓకే. ఇక నెక్స్ట్ సెంటర్ చూడొచ్చు మనము. ఎగ్జామ్ సెంటర్ చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 20 సెంటర్ల దాకా మనకి ఇచ్చాడు. సో మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్ మీరు పెట్టేసుకోండి. ఇక మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ మనకి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. అదేవిధంగా తెలంగాణ చూసినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఇక మెయిన్ ఎగ్జామ్కి హైదరాబాద్ మాత్రమే ఇచ్చారు. ఓకే. ఇక మీరు అప్లై చేసేటప్పుడు మీ 10th మార్క్ లిస్టు, అదేవిధంగా ఆధార్ కార్డు, సంతకము, మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డిగ్రీ వాళ్ళు అయిపోయింటే డిగ్రీ పర్సెంటేజ్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే. ఇంకొకటి ఇక్కడ ఇచ్చాడు చూడండి, నంబర్ ఆఫ్ ఛాన్సెస్. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 ఛాన్సులు ఇస్తారు. అదేవిధంగా జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడికి 7 ఛాన్సులు, ఓబీసీకి 7 ఛాన్సులు, ఓబీసీ పీడబ్ల్యూకి 7 ఛాన్సులు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో రిస్ట్రిక్షన్. సో వీళ్ళు ఎన్నిసార్లు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. సో కాబట్టి జాగ్రత్తగా చేయండి అటెంప్ట్ అనేది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే శాలరీ మనకి 30,000 రూపాయల శాలరీ అనేది మనకి చేతికి వస్తుందండి. ఓకే. ఓకేనండి. ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఓకే. థ్యాంక్ యూ అండి.